చేస్తున్నాం. ఓసీల డిమాండ్లకు ఒక ప్రత్యేకంగా మేము ఏ కులానికి ఎవరిని చింతపరచకుండా మేము దేశవ్యాప్తంగా రాష్ట్రాల వ్యాప్తంగా గత 15 సంవత్సరాలకు వెళ్ళి పోరాట సాధించుకున్నటువంటి ఈ 10% ఈడబ్ల్యూ రిజర్వేషన్ల మీద కొన్ని కులాల వారు కొన్ని వర్గాల వారు పబ్బం గడుపుకున్న కొరకు వారి రాజకీయ పబ్బం కొరకు దుష్ప్రచారం చేస్తూ అవాకులు చెవాకులు పేరుతూ దీన్ని చేస్తున్నారు. దీన్ని మేము తీవ్ర స్థాయి లోపల మేము దీన్ని సహించము. ఎవరికైనా ప్రజాస్వామ్యవాద లోపల ఎవరి హక్కులు వాళ్ళు కాపాడుకోవాలి. మేము వేరే మిగతా వాళ్ళ రిజర్వేషన్లో వ్యతిరేకం కాదు. ఉదాహరణ చూసుకుంటే మాకు లోకల్ బాడీస్ ఎన్నికల లోపల అసలు మాకు రిజర్వేషన్స్ అనేది లేనేలే ఓసీలకు. కానీ మాకు ఆ 50% జనరల్ కేటగిరీ కింద కేటాయించిన దాంట్లో కూడా మా వాళ్ళు కనీసం 10% కూడా సాధించలేకపోతారు. ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా మున్సిపల్ తర్వాత కార్పొరేషన్ ఎన్నికలలో కూడా ఓసీల వాపతికి తీవ్ర అన్యాయం చేస్తుంది. రిజర్వేషన్ల వార్డుల విభజన లోపల. ఎందుకంటే ఓసీలు ఎక్కువ ఉన్న చోట మొత్తం 80% ఓసీలు ఉన్న చోట ఎస్సీ ఎస్టీ బీసీలను రిజర్వ్ చేస్తారు. అలాగే 80% బీసీలు ఉన్న చోట మా జనరల్ చేస్తే అక్కడ మేము గెలవం, ఇక్కడ మాకు అవకాశం లేవు. ఇటువంటి వాపతి తప్పిదాలను ప్రభుత్వం సరిద్దాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ మా ఓసీల హక్కుల సాధన కొరకు మేము అందరూ స్వచ్ఛందంగా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు అందరూ స్వచ్ఛందంగా కలిసి వచ్చి ఈ దాదాపు 5,000 మందితో చేపట్టే ఒక 2 ప్రత్యేక రైళ్లలో మేము బయలుదేరుతున్నాం. మిగతా వాళ్ళు కూడా ఎక్కువ వాళ్ళు స్వచ్ఛందంగా వస్తున్నారు. దాదాపు 5,000 మందితో మేము చేపట్టబోతున్నాం. దీనికి అందరూ సహకరించాలని చెప్పి మేము శాంతియుతంగా ఎత్తున్నాం తప్ప ఎవరి హక్కులను హరించే విధంగా చేయలేదని చెప్పి ప్రజాస్వామ్యవంతులు దీన్ని అర్థం చేసుకోవాలని చెప్పి అన్ని వర్గాల వారు కూడా సామరస్యంగా కలిసి ఉండాలన్నటువంటి మా ఉద్దేశంగా మా హక్కుల సాధన లక్ష్యంగా తీసుకున్న దానికి అందరూ సహకరించాలని మనం ఇస్తున్నాం. జై హింద్. జంతర్ మంతర్ వద్ద జరిగే మహాధర్నాను జై ఓసీ, ఓసీల ఐక్యత, ఓసీల ఐక్యత. ఫిబ్రవరి 23న జరిగే జంతర్ మంతర్ వద్ద జరిగే మహాధర్నాను జై ఓసీ. హలో ఓసీ, చలో ఢిల్లీ, హలో ఓసీ, చలో ఢిల్లీ, హలో ఓసీ, చలో ఢిల్లీ, హలో ఓసీ, చలో ఢిల్లీ. ఇంకొంచెం ఒక్క నిమిషం అన్న. జై ఓసీ, జై ఓసీ, ఓసీల ఐక్యత వర్ధిల్లాలి. ఓసీల ఐక్యత. తర్వాత మా ఈడబ్ల్యూఎస్ జాతీయ నాయకులు, తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ మా జాతీయ కమిటీ తరఫున తీసుకుంటాను. తనను రాష్ట్ర కమిటీలో జయపాలన్న మేము చెప్పండి ఒక్కొక్కరి పేరు వీడియో తీస్తానే ఉంటాడు. ఆయన పని అది. మీరు చెప్పడమే మీ పని. ఆయన చేసే పని ఆయన చేస్తాడు. మా మిత్రులు మాట్లాడినా నేను అదే అనేది పేర్లు చెప్పమంటున్నా. మనోజ్గా ఓసీల డిమాండ్లకు ఒక ప్రత్యేకంగా మేము ఏ కులానికి ఎవరిని చింతపరచకుండా మేము దేశవ్యాప్తంగా రాష్ట్రాల వ్యాప్తంగా గత 15 సంవత్సరాలకు వెళ్ళి పోరాట సాధించుకున్నటువంటి